బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పూర్తయిన వెంటనే లిస్టు రిలీజ్ చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ ఇవాళ కూడా మరోసారి ఎన్నికల కమిటీ భేటీ నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నిన్నటి మీటింగ్లో 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్లను నేడు ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాలుగా మారింది. ఇక ఒక్కో నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ తన నివాసంలో రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఫిల్టర్, టికెట్ల కేటాయింపుపై వివరించారు. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీ తన వద్ద ఉన్న అస్త్రాలను రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక తరహాలో ప్రచారం, గ్యారెంటీలను ప్రజలకు చేరవేయడంపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పూర్తయిన వెంటనే లిస్టు రిలీజ్ చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ ఇవాళ కూడా మరోసారి ఎన్నికల కమిటీ భేటీ నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. నిన్నటి మీటింగ్లో 64 సీట్లలో దాదాపు 50 సీట్లకు పైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మిగతా సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ను నేడు ఖరారు చేయనున్నారు. అయితే 6 సెగ్మెంట్లలో మాత్రం అభ్యర్థులను సెలెక్ట్ చేయడం సవాలుగా మారింది. ఒక్కో నియోజకవర్గానికి 3 కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉన్నట్లు పార్టీ చెబుతుంది. దీంతో ఆ సెగ్మెంట్లను హోల్డ్లో ఉంచాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశంపై కేసీ వేణుగోపాల్ తన నివాసంలో రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. అభ్యర్థుల ఫిల్టర్, టికెట్ల కేటాయింపుపై వివరించారు. అయితే మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీ తన వద్ద ఉన్న అస్త్రాలను రాష్ట్ర నేతలకు వివరించారు. కర్ణాటక తరహాలో ప్రచారం, గ్యారెంటీలను ప్రజలకు చేరవేయడంపై చర్చించారు.